జెమీమాని విమర్శించే వారికి కావాల్సింది భారతదేశం గెలవడం కాదు, మతం మాత్రమే గెలవాలనే ఆశ వాళ్ళ మనసుల్లో నాటుకుపోయి ఉండడం. ఈ అజ్ఞానులకు కనబడిన విషయం, జెమీమా ఆడిన మ్యాచ్ క్రైస్తవ ప్లేయర్స్ ఉన్న టీం మీదే ఆమె పోరాడింది, క్రైస్తవ దేశం మీదే. ఒక హిందూ ఆటగాడు మైదానంలో తన దేవుణ్ణి తలుచుకుంటే అది భక్తి, ఒక ముస్లిం ఆటగాడు మోకరిల్లితే అది ప్రార్థన. కానీ ఒక క్రైస్తవ క్రీడాకారిణి యేసు ప్రభువు పేరు చెప్తే మాత్రం అది మత ప్రచారం, మతోన్మాదం. ఇంతకన్నా స్పష్టమైన వివక్ష మరొకటి ఉంటుందా? ఆమె చేతిలో పట్టుకుంది బ్యాట్, జెర్సీపై ఉంది మన దేశ జెండా. ఆమె ఆడింది మన దేశం కోసం, గెలిపించింది మన దేశాన్ని. ఆమె చిందించిన చెమట, ఆమె కష్టపడిన కష్టం ఈ దేశానికే అంకితం. ఆమె విశ్వాసం ఆమె వ్యక్తిగతం, అది ఆమెకు బలాన్నిచ్చే ఆయుధం. ఒక క్రీడాకారిని మతాన్ని చూసి ఆమె దేశభక్తిని నిర్ణయించే స్థాయికి మనం దిగజారిపోతున్నాం. జెమీమా ఎదుర్కొంటున్న పరిస్థితి, ఒక పక్క ఆమె దేశం తరపున పోరాటం చేస్తుంటే దేశం ఆమె మీదకి పోరాటానికి దిగుతుంది. అయినా కానీ ఆమె నమ్మిన దేవుడు ఆమె పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. జెమీమా అదే చేసింది. ఒక కల్మషం లేని హృదయంతో తనను దేవుడు వాక్యం ద్వారా ఎలా బలపరిచాడో ఆనందం తట్టుకోలేక చెప్పుకుంది. క్రికెట్ పోరాటంలో తన యుద్ధాన్ని గెలిపించిన దేవుడు ఈ యుద్ధాన్ని కూడా గెలిపిస్తాడు. అయితే ఇది మనకి కొత్తేం కాదండి. దేవుని బిడ్డలకు ఈ లోకంలో పోరాటం, నిందలు, అవమానాలు తప్పవు. లోకం తన వారిని ప్రేమిస్తుంది, కానీ దేవునికి చెందిన వారిని ద్వేషిస్తుంది. ఇది నిన్న మొన్నటి మాట కాదు, యుగ యుగాల సత్యం. జెమీమా ఎదుర్కొంటున్న ఈ ద్వేషం విశ్వాసులందరూ తమ ప్రయాణంలో ఏదో ఒక రూపంలో ఎదుర్కొనే పోరాటానికి నిదర్శనం. చరిత్ర పుటలో తిరగేస్తే దేవునిపై ఆనుకున్న ప్రతి భక్తుడి మార్గం ఒక ముళ్ళబాటలాగే ఉంటుంది. కానీ ఆ ముళ్ళపై వారిని నడిపించిన దేవుడు వారి పాదాలకు ఒక్క గాయం కూడా తగలనివ్వలేదు. గొర్రెల కాపరి దావీదును గుర్తు చేసుకోండి. యుద్ధానుభవం లేని ఒక బాలుడు భయంకరమైన గొల్లియాతు ముందు నిలబడ్డాడు. సైన్యం మొత్తం భయంతో వణికిపోతుంటే దావీదు ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. అతని ధైర్యం కండబలంలో లేదు, అతని చేతిలోని వడిసెలలో లేదు. నువ్వు కత్తితో, ఈటెతో నా మీదికి వస్తున్నావు, కానీ నేను ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా నామంలో నీ మీదికి వస్తున్నాను అని గర్జించాడు. అక్కడ యుద్ధం చేసింది దావీదు కాదు, దావీదు పక్షాన నిలబడిన సర్వశక్తిమంతుడైన ఆ దేవుడు. ఆ ఒక్క రాయితో గొల్లియాతును కూల్చింది దేవుని శక్తి. యోసేపును సొంత అన్నలే గోతిలో పడేశారు, ఐగుప్తుకు బానిసగా అమ్మేశారు, అక్కడ అబద్ధపు నిందలతో చెరసాలలో వేశారు. అందరూ అతన్ని విడిచిపెట్టారు, కానీ దేవుడు అతన్ని విడవలేదు. ఏ గోతిలో పడేశారో, ఏ చెరసాలలో బంధించారో అక్కడి నుంచే ఆయన లేవనెత్తి ఒక దేశానికి అధిపతిని చేశాడు. ఇప్పుడు క్రైస్తవులు ఎదుర్కొంటున్న ప్రతి నిందా, అవమానం ఒకరోజు మన దేవుడెవరో చూపించబోతుంది. ఈ లోకం మనకంటే ముందు మన ప్రభువును ద్వేషించింది, హింసించింది. ఆయనను గనపరుస్తూ వెంబడిస్తున్న మనల్ని కూడా ఈ లోకం వదిలేసే రకం కాదు. రాజ్యాలను, రాజులను మన మీదకు లేపుతుంది. అయినా కానీ మనకొక దేవుడున్నాడు. తన ప్రజల్ని కష్టపెడుతున్న ఫరో లాంటి రాజులనే గడగడలాడించిన దేవుడు. ఆ దేవుడు నిన్నటికి మాత్రమే పరిమితం కాదు. ఆయన నేటికి మారనివాడుగా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడుగా మన మధ్య సజీవుడై ఉన్నాడు.